నోరు మూసుకుని వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. శకుంతల, వీళ్ళ విషయంలో నువ్వు అతిగా స్పందించి జాలి చూపించాల్సిన అవసరం లేదు. వీళ్ళు చేసిన తప్పుకి పశ్చాత్తాపడేవాళ్ళు కాదు. అవకాశం చూసుకుని దెబ్బ కొట్టే రకం. వీళ్ళెలాంటి వాళ్ళు అందరికన్నా నాకే బాగా తెలుసు. హత్యలు చేసిన వాళ్ళకి కూడా క్షమాభిక్ష ప్రసాదిస్తారమ్మా. వీళ్ళు చేసింది అంత పెద్ద నేరమేం కాదు కదా. ఎవరైనా ఒకసారి తప్పు చేస్తారు, 2 సార్లు తప్పు చేస్తారు, ప్రతిసారి ఎవరూ చేయరమ్మా. నా చెల్లెల్ని నేను, నీ కూతుర్ని నువ్వు క్షమించకపోతే బయట వాళ్ళెవరు క్షమిస్తారమ్మా? అది కాదుమా, వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కూడా. అర్జున్, నాకు తెలుసు. వాళ్లలాగే మనము ప్రవర్తిస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? మా పెద్దరికానికి అర్థం ఏముంటుంది? ఆదిత్య బాబు, ఎంత కాదనుకున్నా ఆవిడ మీ మేనత్త. వాళ్ళ ఆయన ఇల్లరికం అల్లుడు. ఉన్న పల్లంగా వాళ్ళను బయటికి గంటేస్తే ఎక్కడ ఉంటారు, ఎలా బతుకుతారు బాబు? ఆ జ్ఞానం వాళ్ళకుండాలి. ఉండుంటే బుద్ధిగా ఉండేవాళ్ళుగా. ఆ బుద్ధి వీళ్ళకి లేదు కాబట్టే వీధిన పడి మిమ్మల్ని బతిమలాడే పరిస్థితి తెచ్చుకున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలి బాబు. మీరిప్పుడు మీ నాన్నగారి స్థానంలో ఉన్నారు. ఊర్లో ఎవరు ఏ తప్పు చేసినా తీర్పు చెప్పాల్సింది మీరే బాబు. తప్పు చేసిన వాళ్ళందరినీ ఇళ్లలో నుంచి వెళ్ళగొట్టేస్తే ఊళ్ళో మనుషులెవరూ లేకుండా పోతారు బాబు. ఆలోచించండి బాబు. ఇప్పుడు నా తమ్ముడి పేరు నిలబెట్టాల్సింది నువ్వే ఆదిత్య. పెద్ద మనసుతో క్షమించానని ఒక్క మాట చెప్పు. ఈ ఒక్కసారికి మిమ్మల్ని క్షమిస్తున్నాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశారో మేనత్త మావయ్యను కూడా చూడను. ఈసారి ఇంట్లోంచి కాదు, ఏకంగా ఈ ఊరి నుంచే వెళ్ళేస్తాను. లోపలికి వెళ్ళండి. ఏమండి, నా మేనల్లుడు నా అన్న పేరు నిలబెట్టాడండి. మనల్ని పెద్ద మనసుతో క్షమించాడండి. రండి, లోపలికి వెళ్దారండి. రండి. ఇంకోసారి ఎప్పుడు నీకు దొరకనల్లుడు. అంటే తప్పు చేయకుండా నిజాయితీగా బ్రతుకుతానని చెప్తున్నాను. మన్నించల్లుడు. అక్కర్లేదు. రండి, రారా. మమ్మల్ని క్షమించండి బాబు. అందరూ పదండి, వెళ్ళొస్తాం బాబు. పదండి. ఈ వీరభద్రం పీడ వెరగడైపోయిందనుకుంటే శనిగ్రహంలా మళ్ళీ ఈ ఇంట్లోకి దాపురించాడు. వాడొచ్చాడంటే అర్జున్ భైరవిల పెళ్లి జరగకుండా ఉండటానికి ట్రై చేస్తాడు. ఏం చేయాలి వాణ్ణి? ఏమీ చేయలే. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో
అదే కాదు, అనుకున్నది జరగాలంటే కొందరికి అదృష్టం కావాలి, కోరుకున్నవి నెరవేరాలి అంటే కొందరికి దేవుడు వరాలు ఇవ్వాలి. నాకు అదృష్టాలు వరాలు ఏమీ అక్కర్లేదు. చిన్న అగ్గిపెట్టో పేక ముక్కో తాడు ముక్కో ఉంటే చాలు. అందుకే చిన్న కిరసనాయిల డబ్బాని అడ్డు పెట్టుకుని ఈజీగా ఇంట్లోకి ప్రవేశించేశాను. చీకొట్టి అవమానించి నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. ఇంత అవమానం జరిగినా సిగ్గు లజ్జ లేకుండా మనసు చంపుకుని మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వచ్చానో తెలుసా? నీ తమ్ముడికి భైరవికి పెళ్లి జరగకుండా ఆపడానికి. నా తమ్ముడి పెళ్ళాపడం నువ్వు ఈ ఇంట్లోకొచ్చినంత ఈజీ కాదు. నేనుండగా నీ పప్పులేముడకం, అది గుర్తుపెట్టుకో. ఆదిత్య నిన్ను గుర్తుపట్టకుండా గెటప్ మార్చుకుని ఇంట్లో తిరుగుతుంది. నువ్వెవరో ఆదిత్య గుర్తు పట్టాడే అనుకో. నేను ప్రయత్నించకుండానే నీ తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది. అది నువ్వు గుర్తు పెట్టుకో. భైరవికి నా కొడుక్కి పెళ్లి చేస్తానని నాకు మాటిచ్చి హ్యాండ్ ఇచ్చావు. నువ్వు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండడానికి నేను నువ్వు అనుకున్నంత అమాయకుణ్ణి కాదు, మంచివాణ్ణి అసలే కాదు. బెదిరిస్తున్నావా? జరగబోయే చెప్తున్నాను. నేను చూపించబోయే సినిమా చూడడానికి రెడీగా ఉంది. నువ్వు ఏం చేసినా చేతులు కట్టుకొని కూర్చోడానికి నేనేమీ పిచ్చిదాన్ని కాదు. నువ్వు పిచ్చిదానివి కాదు కాబట్టే నీకు పిచ్చెక్కేలా ప్లాన్ చేస్తున్నా. జాతకం ప్రకారం నీ తమ్ముడు పెళ్ళైన 3వ రోజుకే పోతాడంటగా. పెళ్ళయ్యాక ప్రాణగండం కాదు, పెళ్ళికి ముందే నా రూపంలో అసలు గండం ఇంట్లోకి అడుగుపెట్టింది. ఏం చేస్తాను, ఎలా చేస్తాను నీ ఊహకి మాత్రం అందదు. కానీ పెళ్లి మాత్రం జరగదు. భయపెడితే బెదిరిపోయి పారిపోయే ఆడదాన్ని అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అబ్బా కాదు, ఓ యబ్బో అనుకునేలా మా తమ్ముడికి భైరవికి పెళ్లి చేసి తీరతాను. చెయ్. నీకు గన్నుతో పని చేయించుకోవడం తెలిస్తే నాకు బుర్రతో పని చేయడం తెలుసు. నువ్వు అనుకున్నది జరగదుగాక జరగదు, గుర్తుపెట్టుకో. వీడు ఇంటికి తిరిగొచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చుంటాడు. వీణ్ణేం చెయ్యాలి? అర్జున్ భైరవిల పెళ్ళాగకుండా ఎలా చూడాలి? కడలి ఎదురే
బావా, నీ మనసు మొగలి పువ్వు, నా మనసు మల్లె పువ్వు అంటూ నా కోసం రోజు మల్లెపూలు తీసుకొచ్చేవాడివి. మళ్ళీ ఆగు, మళ్ళీ నాతో ఏం మాట్లాడాలన్నా మల్లెపూల తోటకి తీసుకెళ్లేవాడివి. మన ఊసులు బాసలు, మాటలు ముచ్చట్లు, సరదాలు సరసాలు అన్నీ ఆ మల్లె తోటలోనే. అవునా? నాకు మల్లెపూలంటే అంత ఇష్టం కాబట్టి నీకోసం ఈ మల్లెపూలు తీసుకొచ్చాను బావా. ఈ మల్లెపూల పరిమళం ఆ తీపి జ్ఞాపకాల్ని నీకు గుర్తుకు తెస్తుందేమో. అవి గుర్తొచ్చైనా కళ్ళు తెరుస్తావేమో అన్న ఆశతో ఈ మల్లెపూలు తీసుకొచ్చాను బావా. ఒక్కసారి కళ్ళు తెరిచి నన్ను చూడు బావా. నా ప్రాణం నువ్వే అని తెలిసి కూడా నన్ను చూడకుండా ఎలా ఉండగలుగుతున్నావు బావా? నీ ప్రేమ, నీ జీవితం, నీ ప్రాణం అన్ని నేనే కాబట్టి నిన్ను నేను ఎలా అయినా బతికించుకుంటాను బావా. అమ్మా నాగిని, మీ బావే నీకు సర్వస్వం అన్న విషయం మా అందరికీ తెలుసమ్మా. అలాంటి నీ బావకి ఇలాంటి జీవన్మరణ సమస్య రావడం చాలా బాధాకరం తల్లి. నీ బాధను నేను అర్థం చేసుకోగలనమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో నీకు ముఖ్యమైన విషయం చెప్పాలమ్మా. ఏంటి గురుదేవాది? మనుషులు చనిపోతే వాళ్ళ శరీరం, చర్మం, ఎముకలు ఇవన్నీ కుళ్ళి కృషించి నశించి మట్టిలో కలిసిపోతాయి. కానీ మన నాగజాతికి అలా కాదు. మన నాగులెవరైనా చనిపోతే ముందుగా శరీరంలో ఉండే రక్తం ఆవిరైపోయి నశించిపోతుంది. చివరి రక్త పొట్టు కూడా ఆవిరైపోయిన తరువాతే మన శరీరం అస్తవ్యస్తంగా మారి నశించిపోతుంది. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటుంది నాగిని. చెప్పండి గురుదేవా. ప్రతీకారం తీర్చుకోవాలన్న బలమైన కోరికే చనిపోయిన మీ బావ ఊపిరిని ఆగకుండా చేస్తుందన్న విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. నీ బావ ఒంట్లో ఉన్న రక్తం పూర్తిగా ఆవిరవకముందే మీ బావను చంపినవాణ్ణి నువ్వు చంపాలి. వాడి ప్రాణాలు తీసినప్పుడే మీ బావ పగ చల్లారి మీ బావ బ్రతుకుతాడు.
నీ బావ ఒంట్లో ఉన్న రక్తం పూర్తిగా నశించిపోయిన తరువాత నువ్వు వాణ్ణి చంపినా కూడా నీ బావ బతికే అవకాశం ఉంది. లేదు గురుదేవా, నా బావకి దుస్థితి కలిగించిన వాణ్ణి వదల్లో. నా బావని బతికించుకోవడానికి వాణ్ణి చంపేస్తాను. నా బావని బతికించుకోవడానికి వాణ్ణి చంపేస్తాను. వాణ్ణి చంపి తీరుతాను. వాణ్ణి చంపి తీరుతాను. ఎప్పటికీ తన గుప్పెట విప్పదు, ఎవ్వరికీ తన గుట్టును చెప్పదు. ఎందుకిలా ఎదురైనది పొడుపు కథ. తప్పుకునేందుకు దారిని ఇవ్వదు, తప్పు అనేందుకు కారణం ఉండదు. చిక్కులలో పడడం తనకి. ఈ అబ్బాయి జాతకం అంతా అశుభమయం అమ్మా. నా జాతకం కారణంగా భైరవి నష్టపోకూడదమ్మా. నన్ను పెళ్లి చేసుకుంటే తన జీవితం అన్యాయం అయిపోతుంది. తను సంతోషంగా ఉండాలంటే నేను తన మెడలో తాళి కట్టకూడదు. కట్టకూడదంటే నేను ఇక్కడ ఉండకూడదు. నన్ను